హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఒక టీనేజ్ అబ్బాయి తన సెలవులు గడపడానికి తన ఇంటికి వస్తాడు. అలా వచ్చిన తర్వాత తన ఫీలింగ్స్ అనేవి కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటాడు. ఇంకా తన పని మనిషితోటి ఏమేం చేశాడనేది తెలియాలంటే మనం ఈ వీడియో లాస్ట్ వరకు చూడాలి. ఇంకా ఇలాంటి మంచి రొమాంటిక్ మూవీ స్టోరీస్ ఇంట్రెస్ట్ ఉంటే వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా మన మూవీలోకి ఎంటర్ అయిపోదాం. మూవీ స్టార్టింగ్లో ఒక టీనేజ్ అబ్బాయిని చూపెడతారు. తన పేరు రోజర్. ఇంకా తన హాస్టల్ నుంచి తన ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంకా తనని పికప్ చేసుకుని వాళ్ళ ఇంటి ఒక పని మనిషి తీసుకొస్తూ ఉంటుంది. తన పేరు మిస్ లపీకే. లపాకి కాదు ఫ్రెండ్స్, లపీకే. అలా ఇంటికి గుర్రబండి పైన తీసుకొస్తూ ఉండగా ఆ మిస్ లపీకే యొక్క పుచ్చకాయలు అనేవి పైకి కిందకి ఎగురుతూ ఉంటాయి. అప్పుడు రిచర్డ్ దాన్ని అలానే చూస్తూ ఉంటాడు. ఇంకా మిస్ లపీకే కూడా తెలుస్తుంది రిచర్డ్ అలా చూస్తున్నాడు అని చెప్పి. ఇంకా అతను నవ్వుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజర్ తన ఇంటికి చేరుకుంటాడు. వాళ్ళ ఇంటికి చేరుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా రోజర్ని వెల్కమ్ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ మమ్మీ రోజర్ ప్యాంటును చూసి, నీ ప్యాంట్ ఏంటి అలా తడిచిపోయిందని అడుగుతుంది. దీంతో ఆ పక్కనున్న రోజర్ వాళ్ళ ఆంటీ, ఇదంతా ఏజ్లో కామన్ అని చెప్పి సరదాగా నవ్వుతుంది. అలా ఇంట్లోకి వెళ్ళిన రోజర్కి తన సిస్టర్ వచ్చి తను హగ్ చేసుకుంటుంది. తన పేరు భారత. ఇంకా తన సిస్టరు ఇంకా రోజర్ ఇద్దరు కూడా కలిసి సరదాగా తిరుగుదామని చెప్పి అలా తోటలోకి వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళు తోటలోకి వెళ్తూ ఉండగా మిస్ లపీకే కూడా అక్కడే ఉంటుంది. ఇంకా ఆమె కూడా రోజర్కి ఆ తోటంతా తిప్పి చూపెడుతూ ఉంటుంది. దీంతో రోజర్ మొత్తం తిరుగుతూ చూస్తూ ఉంటాడు. తను అలా పరిగెడుతూ ఒక చోట కింద పడతాడు. అలా పడిన చోట తను అలా చుట్టుపక్కల తిరిగి చూసేసరికి అక్కడ కొన్ని సౌండ్స్ రావడంతో అటు వెళ్ళి చూస్తాడు. అలా వెళ్ళి చూసిన దగ్గర రోజర్ వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక ఆమె అక్కడ పొదల్లోని వేరొక అతనితోటి అక్కడ పొదల్లో పని కానిస్తూ ఉంటుంది. ఇంకా రోజర్ని చూసి తను నవ్వుతుంది. దీంతో రోజర్ భయపడి అక్కడి నుంచి పారిపోయి తన ఇంటికి వెళ్తాడు. ఆ రోజు నైట్ రోజర్ తన రూమ్లో పడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కాకపోతే అప్పుడే ఆ పక్క నుంచి ఏవో అరుపులు వినబడుతూ ఉంటాయి. దీంతో రోజర్ ఆ పక్కకి వెళ్ళి చూసేసరికి వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక పని అమ్మాయి, తన పేరు హెలెన్. ఇంకా తను ఆ తలుపు సందులో ఇరుక్కుపోయి ఉంటుంది. ఆ వెనకాల వైపు నుంచి తలుపు అవతల నుంచి ఎవరో హెలెన్ని గపాగా పని కానిస్తూ ఉంటారు. అప్పుడు హెలెన్ కూడా పని కానిచ్చుకుని ఏమీ తెలియనట్టు తన బట్టలు మళ్ళీ సదురుకుని మళ్ళీ అక్కడి నుంచి తన పనికి వెళ్ళిపోతుంది. అది చూసిన రిచర్డ్ మళ్ళీ తన రూమ్కి వచ్చి పడుకుందామని ట్రై చేసే లోపల అక్కడ తన సిస్టర్ అయిన భర్త ఉంటుంది. ఇంకా తన సిస్టర్ తన బ్రదర్తో మాట్లాడుతూ, మన ఆంటీ ఇప్పటివరకు వర్జినే ఉందంట, ఇంకా తనకి మగాళ్ళంటే భయం అంట అని చెప్పి తన బ్రదర్తో చెప్తుంది. ఇవన్నీ నీకెవరు చెప్పారని చెప్పి అడిగితే అప్పుడు భర్త చెప్తుంది, నాకు హెలెన్ చెప్పిందని చెప్తుంది. ఆ తర్వాత రోజు రోజర్ ఇంకా తన సిస్టర్ ఇద్దరు కూడా నది వైపు ఆడుకోవడానికి వెళ్తారు. అలా వెళ్ళిన దగ్గర వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక పని మనిషి అక్కడికి స్నానం చేయడానికి వస్తుంది. అలా తను స్నానం చేస్తూ ఉండగా అక్కడికి కొంతమంది కూలి మనుషులు అలా వెళ్తూ వాళ్ళని చూసి వాళ్ళ వైపు కావాలనే వాళ్ళు టాయిలెట్ పోసుకుంటూ ఇంకా వాళ్ళ ఆయుధాలను బయటకు పెట్టి వాళ్ళు చూపెడతారు. దీంతో పని మనుషులు వాళ్ళని చూసి నవ్వుతారు. ఆ తర్వాత రోజర్ ఇంకా తన సిస్టర్ భారత ఇద్దరు కూడా ఒక చోట దాక్కుని అక్కడ వింటూ ఉంటారు. అలా వింటూ ఉండగా అక్కడ వాళ్ళ ఆంటీ అయిన మార్గరెట్ అక్కడ చర్చిలోకి వెళ్ళి చర్చి దగ్గర ఫాదర్ తోటి నేను ఒక పాపం చేశానని చెప్పుకుంటూ ఉంటుంది. దీంతో అక్కడున్న రోజర్ అదేంటని చెప్పి వింటూ ఉంటాడు. అప్పుడు రోజర్ వాళ్ళ మేనత్త అంటే మార్గరెట్ చర్చి ఫాదర్ తోటి చెప్పుకుంటూ, నేను రోజర్ని చూసినప్పుడల్లా నా ఫీలింగ్స్ అనేవి కంట్రోల్ అవ్వట్లేదు. ఇంకా నాకు తనతోటి ఇంటిమేట్ అవ్వాలి, ఇంకా తనతోటి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. కానీ నాకు దీన్ని ఎలా పోగొట్టుకోవాలో అర్థం కావట్లేదు అని చర్చి ఫాదర్తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఆ మాటలు వింటున్న రోజర్ పైనుంచి బై మిస్టేక్ కింద పడిపోతాడు. అప్పుడు రోజర్ వాళ్ళ మేనత్తకి ఇంకా చర్చి ఫాదర్కి మధ్యలో పడతాడు. దీంతో ఆ చర్చి ఫాదర్ అలా వినడం తప్పని చెప్పి రోజర్ని వాళ్ళ మమ్మీ ముందుకు తీసుకెళ్ళి నిలబెడతాడు. దీంతో వాళ్ళ మమ్మీకి బాగా కోపం వస్తుంది. అప్పుడు రోజర్ వాళ్ళ మమ్మీ ఆ చర్చి ఫాదర్ని అడుగుతుంది, రోజర్ చేసిన తప్పుకి శిక్ష ఏం వేయాలని చెప్పి. అప్పుడు ఆ చర్చి ఫాదర్ చెప్తాడు, రోజర్ని పడుకోబెట్టి రోజర్ పిర్రని మొత్తం ఎర్రగేలా కొట్టమని చెప్తాడు. దీంతో అదేవిధంగా అక్కడున్న వాళ్ళ మేనత్తతోటే రోజర్ వాళ్ళ పిర్రని ఎర్రగయ్యేలా కొట్టిస్తాడు. ఆ తర్వాత రోజర్ తన రూమ్లో బోర్లా పడుకుంటాడు. ఎందుకు పడుకున్నాడో మీకు తెలుసు, ఎందుకంటే తన పిర్ర మొత్తం ఎర్రగా అయిపోయింది, అలా పడుకోలేడు కాబట్టి. అప్పుడు అక్కడికి కొన్ని సౌండ్స్ వినపడతాయి. దీంతో రోజర్ మళ్ళీ వెళ్ళి ఆ సౌండ్స్ ఏంటని చూసేసరికి అక్కడ హెలెన్ మళ్ళీ ఆ తలుపు సందులో ఇరుక్కుపోయి ఉంటుంది. ఇంకా అవతల వైపు నుంచి హెలెన్ ఎవరో ధనాధన గుద్దుతూనే ఉంటారు. అప్పుడు రోజర్కి అర్థం కాదు అసలు అక్కడ ఏం జరుగుతుంది, తన వెనకాల ఉన్నది ఎవరు, ఇంకా అక్కడ ఏం చేస్తున్నారని చెప్పి అర్థం కాకుండా ఉంటుంది. అప్పుడు రోజర్ దగ్గరికి హెలెన్ వస్తుంది. హెలెన్ వచ్చి, నీ పిర్రకి పెయిన్ లాంటిది ఏమన్నా ఉంటే ఆయింట్మెంట్ లాంటిది ఏమన్నా రాయమంటావా అంటుంది. కాకపోతే అప్పుడు రోజర్ నాకేం వద్దంటాడు. ఇంకా అడుగుతాడు, అసలు అవతల పక్క ఉన్న మనిషి ఎవరు, తను నిన్ను ఏం చేస్తున్నాడు, ఇంకా డైలీ ఏం జరుగుతుందని చెప్పి అడుగుతాడు. అప్పుడు అక్కడున్న హెలెన్ అంటుంది, ఇవన్నీ ఈ లోపల ఉన్న పని మనుషుల సీక్రెట్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
అయినా సరే రోజర్కి ఏదో తెలుసుకోవాలని చెప్పి మిస్టర్ ఫ్రాంకోకి ఏమైనా తెలిసి ఉంటుంది అని చెప్పి మిస్టర్ ఫ్రాంకో దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు అక్కడున్న మిస్టర్ ఫ్రాంకో బైనాక్యులర్లో ఏదో చూస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ వెనకాల వచ్చిన రోజర్ని చూసి మిస్టర్ ఫ్రాంకో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అసలు తను ఏం చూస్తున్నాడని చెప్పి చూద్దామని రోజర్ అక్కడికి వెళ్ళి ఆ బైనాక్యులర్లో చూసేసరికి అక్కడ దూరంగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఏదో పని కానించుకుంటూ ఉంటారు. దాన్ని ఇప్పటి వరకు మిస్టర్ ఫ్రాంకో చూస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ ఆ బైనాక్యులర్లో చూసిన తర్వాత ఆ పక్కనున్న ఒక బుక్ని తీసుకుని అక్కడ నుంచి రిచర్డ్ వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అసలు ఆ బుక్ని చదువుదామని చెప్పి రిచర్డ్ దాన్ని చదువుతూ ఉంటాడు. అలా చదువుతూ ఉండగా రిచర్డ్ తమ్ముడు ఒకటేసారి లెగుస్తూ ఉంటాడు. అంటే అది ఏ బుక్ మీకే అర్థమై ఉంటుంది. అలా రిచర్డ్ ఆ బుక్ని సీక్రెట్గా పశువుల దొడ్లో చదువుతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి ఒక వర్కర్ వస్తాడు. దీంతో తను చూసి రిచర్డ్ ఒక చోట దాక్కుంటాడు. అదే టైంలో అక్కడికి హెలెన్ వస్తుంది. అలా వచ్చిన తర్వాత అక్కడ హెలెన్ చూసిన ఆ వర్కర్ తన్ని ఆ తలుపు సందులో ఇరుక్కుబెట్టేసి తను మళ్ళీ ఆ పక్కకి వెనక వైపుకి వెళ్ళి హెలెన్ని వెనకాల నుంచి గుద్దుతూ ఉంటాడు. అప్పుడు హెలెన్ అరుస్తూ ఉంటుంది. అప్పుడు రిచర్డ్ హెలెన్కి హెల్ప్ చేద్దాం అని చెప్పి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు హెలెన్ అంటుంది, ఇంకొంచెం సేపు ఆగో, ఇంకా టైం ఉందంటుంది. అంటే హెలెన్ కూడా దాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ చూస్తున్న రిచర్డ్కి తన తమ్ముడు కంట్రోల్ తప్పి ఇబ్బంది పెడుతూ ఉంటాడు. దీంతో రిచర్డ్ ఏదో చేయాలని చెప్పి తన ఇంకొక పని మనిషి అయిన హర్షల్ దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళి తనని వెనకాల నుంచి మెల్లగా పట్టుకోవడానికి ట్రై చేసి తన వెనకాల నుంచి పట్టుకుంటాడు. అప్పుడు హర్షల్ ఎవరో అనుకుని సడన్గా తన చేతిలో ఉన్న ప్లేట్ తోటి రిచర్డ్ నెత్తి మీద కొడుతుంది. దీంతో అది చూసి అయ్యో సారీ అని చెప్తుంది. అప్పుడు అక్కడ ఉన్న హర్షల్ అంటుంది, నీకు కావాల్సింది నేను నీకు ఇస్తానంటుంది. అప్పుడు అలా పనిగా అవుతున్న టైంలో అక్కడికి వేరొక పని మనిషి రావడంతో అక్కడ వాళ్ళ పని మధ్యలో అయిపోతుంది. ఆ తర్వాత రిచర్డ్ మిస్ లప్పీకే దగ్గరికి వెళ్తాడు. ఇంకా తను చూసి టెంప్ట్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే సడన్గా అక్కడికి ఒక పోస్ట్ మ్యాన్ వస్తాడు. అలా వచ్చి ఆ పోస్ట్ మ్యాన్ ఒక ఉత్తరాన్ని ఇస్తాడు. ఆ ఉత్తరంలో ఫ్రాన్స్కి ఇంకా జర్మనీకి మధ్యలో యుద్ధం జరుగుతుందని, ఇంకా యుద్ధం కోసం అక్కడున్న మగాళ్ళందరూ కూడా బయలుదేరి రావాలని చెప్పి ఉంటుంది. దీంతో అక్కడున్న మగాళ్ళందరూ కూడా యుద్ధానికి బయలుదేరుతూ ఉంటారు. అలా నెక్స్ట్ డే యుద్ధానికి వెళ్ళాల్సి ఉండడంతో ఆ రోజు నైట్ వాళ్ళ వైఫ్స్ తోటి ఇంకా వాళ్ళ లవర్స్ తోటి ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు అక్కడ నుంచి యుద్ధానికి బయలుదేరుతారు. అలా అక్కడ మగాళ్ళు ఎవరూ లేకపోవడంతో రిచర్డ్కి ఫుల్ ఫ్రీడమ్ వస్తుంది. ఇంకా దీంతో అప్పుడు రిచర్డ్ అక్కడున్న తన పని మనిషి అయిన హర్షల్ దగ్గరికి వెళ్ళి తను ఇస్తానన్నదాన్ని తీసుకుని ఫుల్ ఎంజాయ్ చేసి అక్కడ బాగా ఎంజాయ్ చేస్తాడు. ఆ తర్వాత సీన్లో మనకి రిచర్డ్ వాళ్ళ మమ్మీ అక్కడున్న చర్చ్ ఫాదర్ తోటి తన పాపల గురించి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ మమ్మీ అంటుంది, నా హస్బెండ్ నన్ను డిఫరెంట్ పొజిషన్లో టపా టప్ చేస్తూ ఉంటాడు, అది దేవుడి దగ్గర ఏమన్నా పాపం అవుతుందా అంటుంది. అప్పుడు అక్కడున్న చర్చ్ ఫాదర్ అంటాడు, నువ్వు నీ హస్బెండ్తో కలిసి ఎన్ని యాంగిల్స్లో అయినా సరే బండి నడిపినా ఏం పాపం కాదని చెప్తాడు. మరొక వైపు రిచర్డ్ అక్కడ చెరువు దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉండగా అక్కడ వాళ్ళ ఇంట్లో పనిచేసే ఇంకొక పని మనిషి అక్కడ స్నానం చేయడానికి వస్తుంది. దీంతో అక్కడ ఆమెతో కూడా రిచర్డ్ ఫుల్ ఎంజాయ్ చేసి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాడు. అలా వచ్చిన తర్వాత అక్కడ గుర్రానికి దానా పెడుతున్న ఎలిసా దగ్గరికి వెళ్ళి ఎలిసాని కూడా టెంప్ట్ చేసి అక్కడ ఎలిసాతో కూడా పని కానిస్తాడు. ఆ తర్వాత రోజర్ వాళ్ళ ఆంటీ అంటే వాళ్ళ మేనత్త రూమ్లోకి వెళ్ళి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ మేనత్త మార్గెట్ వచ్చేసరికి తనని చూసి తనని కొంచెం కంఫర్టబుల్గా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ మేనత్తతో ఉంటాడు, మీరు ఇప్పటివరకు వర్జిన్గా ఉన్నారని చెప్పి తెలిసింది, ఇంకా మీకు నేనంటే ఇష్టం అని కూడా నాకు తెలుసు అని చెప్పి వాళ్ళ మేనత్తని మెల్లగా టెంప్ట్ చేసి వాళ్ళ మేనత్తతో కూడా నైట్ అంతా పని కానిస్తాడు. ఆ నెక్స్ట్ డే మళ్ళీ రిచర్డ్ వాళ్ళ ఇంట్లో పనిచేసే హెలెన్ని కూడా తన వెనకాల నుంచి పట్టుకుని తన తలుపు సందులో ఇరుక్కునేలా చేసి వెనకాల నుంచి మెల్లగా పని కానిస్తాడు. దీంతో అక్కడ మగాళ్ళు ఎవరు లేకపోవడంతో ఆ లోపల ఉన్న ఆడవాళ్ళందరూ కూడా రిచర్డ్ కోసం ఒక లైన్ కడుతూ ఉంటారు. అలా రోజర్ వాళ్ళందరితో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఒక్కొక్కసారి రోజర్ ముగ్గురితో కలిసి కూడా ఒకటేసారి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అది అలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఎలిసా తను ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పి రోజర్తో చెప్తుంది. దీంతో రోజర్ చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఈలోగా అక్కడ యుద్ధం కూడా ముగుస్తుంది. దీంతో అక్కడున్న మగవాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ వెనక్కి వస్తారు. అలా వచ్చిన తర్వాత అక్కడున్న హర్షల్ కూడా ప్రెగ్నెంట్ అని చెప్తుంది. మరొక వైపు తన అత్త మేనత్త అయిన మార్గెట్ కూడా తను ప్రెగ్నెంట్ అని చెప్తుంది. అప్పుడు రోజర్ అక్కడున్న ఎలిసాని మంగేతర్తోటి సెడ్యూస్ చేయమని చెప్పి దీంతో అప్పుడు అక్కడ తన దగ్గర ఉన్న నెయిల్ పాలిష్ని ఆ బెడ్ పైన కూడా కొంచెం పూస్తాడు. దీంతో తను ఎలిసాని ఇది వర్జిన్ అని చెప్పి మంగేతర్ అనుకుంటాడని చెప్పి ఆ తర్వాత రోజర్ తన మేనత్త అయిన మార్గెట్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న మిస్టర్ ఫ్రాంకో తోటి కనెక్ట్ అవ్వమని చెప్తాడు. దీంతో రోజర్ చేసిన కడుపు అనేది తన అకౌంట్లోకి వెళ్ళిపోతుందని చెప్పి అంటాడు. మరొక వైపు అక్కడున్న హర్షల్ అని ఇంకొక పని మనిషికి వేరొక అతనితో పెళ్ళి అయ్యేలా చేస్తాడు. దీంతో అక్కడ ముగ్గురు ఆడాలది లైన్ క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత రోజర్ అక్కడ మిగిలిన హెలెన్తో మాత్రమే పని కానిస్తూ ఉంటాడు. ఇంకా తను కూడా హాస్టల్కి వెళ్ళిపోవాల్సిన టైం వస్తుంది. తను అలా వెళ్తూ ఉండగా అప్పుడు హెలెన్ కూడా చెప్తుంది, నేను కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్ అని. అప్పుడు రోజర్ అంటాడు, నీకు కూడా ఇప్పుడు ఎవరొకరిని వెతకాలేమో అంటాడు. అప్పుడు హెలెన్ అంటుంది, అవసరం లేదు,
నాకు ఈ ఇంట్లో చాలామందితోటి పని అయింది, ఒకవేళ నాకు ఎవరైతే ఇష్టం ఉందో వాళ్ళ అకౌంట్లోని నేను ఈ అకౌంట్ని పడేస్తాను అని చెప్తుంది. ఇక్కడతో ఈ మూవీ అనేది ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఇంకా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.